రైట్ బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పోరుబాటు పట్టారు. ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పేర్లు చేర్చిన పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఏఐసీసీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా నిరసన చేస్తున్న వారందరూ కూడా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే సోనియా గాంధీ అలాగే ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు కాళ్ళు చేతులు పట్టుకుని తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధర్నా ముసుగులో ఎటువంటి ఉద్రిక్తత తోపులాట చోటు చేసుకుని ఉండాలంటే వీరందరూ కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించి వారందరినీ కూడా స్టేషన్కు తరలిస్తున్నారు. మొత్తం బస్సులన్నీ కూడా ఇక్కడ మోహరించి బస్సుల ద్వారా వారందరినీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లకుండా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మరోపు ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ పార్టీకి సంబంధించిన నేతలను కార్యకర్తలను ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి ఇదంతా క్లియర్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ పోలీసులు చూస్తున్నారు బలవంతంగా వీరందరినీ బస్సుల్లో ఎక్కించి అరెస్ట్ చేసి స్టేషన్కి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు మహిళా కార్యకర్తలు మహిళా నేతలను కూడా వారు అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. మొత్తం చూస్తుంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఇటువంటి నిధుల దుర్వినియోగం జరగనప్పటికీ కూడా కావాలని ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వం అనవసరంగా అరెస్ట్ చేస్తుంది, రాజకీయ కక్షాదింపు ధోరణితో వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా వారందరూ కూడా ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు అనేది కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చూస్తుంటే ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ నుంచి కాంగ్రెస్ కార్యాలయం నుంచి మనం ఇటువైపు చూస్తే ఏదైతే సెక్యూరిటీ కనిపిస్తుందో ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇటు ఈడీ కార్యాలయం ఉంటుంది. భారీగా భద్రతను మోహరించారు. ఎక్కడెక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా చూస్తే కనుక ఇక్కడ ప్రజెంట్ మనం ఉండేది కాంగ్రెస్ కార్యాలయం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే సోనియా గాంధీ నివాసం ఉంటుంది. సోనియా గాంధీ నివాసానికి వెళ్లే దారిలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇటు మహిళా పోలీసులు, మరోవైపు ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు కూడా భారీగా మోహరించాయి. ఎక్కడికక్కడ ఇటువైపు నుంచి అక్కడ నుంచి కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఇటువైపు ఈడీ కార్యాలయం మనం చూస్తున్నాం. ఇటువైపు ఈడీ కార్యాలయం ఉంటుంది. ఇటువైపు వెళ్లకుండా ఉండే విధంగా కాంగ్రెస్ కార్యాలయం అక్కడ లోపల నుంచి అటు నుంచి వైపే మొత్తం మహిళా కార్యకర్తలను, ఇటు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ను, కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేశారు. మనం చూస్తున్నాం రోప్తో పట్టుకుని అక్కడ మహిళా పోలీసులు, ఢిల్లీ పోలీసులు అందరూ కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించి ఇక్కడ ఎవరు కూడా నిరసన తెలియజేస్తే మాత్రం వారందరూ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. 163 BNS SS యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసులు ఉన్నారు. మరోవైపు ఇటు లెఫ్ట్ సైడ్లో సోనియా గాంధీ నివాసం. ఈ ధర్నా ముసుగులో సోనియా గాంధీ నివాసంలోకి ఎవరిని వెళ్లకుండా ఉండే విధంగా కూడా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్తేనే సోనియా గాంధీ నివాసం. ఇక్కడే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా నివాసం ఉంటారు. మధ్యలో ప్రియాంక గాంధీ కూడా సోనియా గాంధీ నివాసానికి వస్తారు. ఒకవేళ అక్కడ నిరసన ముసుగులో ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండా, అంటే ఒకవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మద్దతుగా ఆ కేసులో ఛార్జ్ షీట్లో వారిద్దరిపైన చేర్చడానికి మద్దతు ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు కూడా చొరబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ముసుగులో ఇక్కడ నుంచి సోనియా గాంధీ నివాసంలోకి ఎవరిని కూడా కార్యకర్తలు కానీ, ఇటు కాంగ్రెస్ నేతలను కానీ ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ఉండే విధంగా ఇక్కడ కూడా భద్రతను ఏర్పాటు చేశారు. భారీగా ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ
భారీగా పోలీసులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారిని అరెస్ట్ చేసేందుకు కూడా బస్సులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఒకవేళ పోలీసులు దాటుకుని ముందుకు ఉండే విధంగా ఉంటే కనుక అటువంటి వారిపై కూడా టీఆర్ గ్యాస్ ప్రయోగించడం కానీ అటు వాటర్ క్యానన్ ఉపయోగించే విధంగా కూడా పటిష్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే కార్యకర్తలు మ్యాక్సిమం అరెస్ట్ చేశారు. వారిని స్టేషన్ తరలించి అక్కడి నుంచి కూడా వారందరినీ కూడా స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో దానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అంటే ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేవలం ఆరోపణల నేపథ్యంలోనే గతంలో అనేక సార్లు విచారణకు హాజరైనప్పటికీ కూడా తొలిసారి ఛార్జ్షీట్లో వీరిద్దరి పేర్లు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ పేర్లు ప్రస్తావించడం తీసుకురావడం, దానిపై ఈ నెల 25వ తేదీన రౌజన్ కోర్టులో విచారించడం పట్ల కొంత ఆగ్రహం అయితే కాంగ్రెస్ నేతలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ప్రధాని నరేంద్ర మోడీ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఈడీ అంటే ఎలిమినేట్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యాన్ని ఖతం చేయాలి, హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఈడీ అలాగే సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై ప్రశ్నించే గొంతులను నొక్కే విధంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలం పుంజుకుంటుంది, బలోపేతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అగ్రనేతలను భయపెట్టడం ద్వారా పార్టీ బలహీనమవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇటువంటి అరెస్టులకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా దర్యాప్తు సంస్థలు ఉపయోగించి నరేంద్ర మోడీ ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎంత భయపెట్టినా ఎంత బెదిరించినా మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు మేమంతా కూడా కృషి చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ కనయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ, సోనియా గాంధీ నివాసం. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పోరుబాటు పట్టారు. ఏఐసీసీ ఆఫీస్ వద్ద నుండి కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నారు.